సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే మన రాయల్ రంబల్ గురించి. బాస్ చూడండి, మన కూడా తెలుసు ఇప్పుడు ఈ రాయల్ రంబల్ సౌదీ అరేబియా నుంచి మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్కి సౌదీ అరేబియా తీసుకెళ్ళినారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఎస్, ప్లానింగ్స్ చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటాయి. అండ్ సౌదీ అరేబియా వాళ్ళు అంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి చాలా డిమాండ్ చేసి, అంటే ఇప్పుడు డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదో కూడా చేసి వాళ్ళ కంట్రీలో రాయల్ రంబల్ జరిగేలా చేసినారు. ఓకే, అండ్ ఇప్పుడు మనము ఎందుకు సౌదీ అరేబియా రాయల్ రంబల్ గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు మాట్లాడుతున్నామంటే చూడండి, రాయల్ రంబల్ స్టేజ్ పైన నేను ఒకటి గమనిస్తాను సోషల్ మీడియాలో, ఒకటే టాక్ అంటే ఇంకా స్టేజ్ రెడీ కాలేదు, ఇంకా వాళ్ళు ఏం చేస్తలేరు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని ఒకటే టాక్ నడుస్తుంది. చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఇది ప్రెసెంట్ ఈ టైప్లో కండిషన్ ఉంది. ఇది కొంచెం అవుట్ సైడ్ దాని కూడా, లోపలిది కాదు. లోపలి ఫొటోస్ ఇంకా చాలా వస్తున్నాయి సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు ఇది చూసి, ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో చూసి ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సౌదీ అరేబియాలో బాగానే రెడీ చేస్తున్నారు, టైంకి మొత్తం అయిపోతుంది అనుకుంటా అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో నేను అలాంటి ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఎవరెవరు ఈ టైప్లో అనుకున్నారో చూడండి బాస్, ఇప్పుడు కంట్రీ వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు రాయల్ రంబల్కి వాళ్ళ కంట్రీలో జరగలా చేసినారంటే వాళ్ళు మామూలుగా అరేంజ్మెంట్ చేయరు, మనం కొంచెం వెయిట్ చేయాలి. రాయల్ రంబల్ ఇదే మంత్లో 31st రోజు ఉంది. ఓకే, 31st రోజు ఉంది, 31 జనవరి. అప్పుడు మొత్తం రెడీ అయిపోతుంది బాస్, తగ్గడం ముందే రెడీ అయిపోతుంది. అండ్ ఈ ఫొటోసే అది ప్రూఫ్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి రాయల్ రంబల్ అంటే గుర్తొచ్చింది, మన బిగ్ స్క్రీన్ ఈవెంట్కి ఇంకా ఎవరో టికెట్స్ బుక్ చేసుకోలేదో వాళ్ళ దగ్గర టికెట్స్ బుక్ చేసుకోండి బాస్. మీరు చెప్తే నమ్మరు, చాలా తక్కువ మంది బుక్ చేసినారు. ఇంత తక్కువ మంది చేస్తారని అస్సలు అనుకోలేదు నేను. మీరు చాలామంది సపోర్ట్ చేస్తారు అనుకోనే క్యూఆర్ కోడ్ అదంతా ఇచ్చినాను. మనిషికి 1000 రూపాయలు ఎంట్రీ అని చెప్పినాను. ఫామ్ హౌస్లో ఉంటుంది. మన జనవరి 31st రోజు మనం అందరం కలిసి హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో మన రాయల్ రంబల్ లైవ్ చూద్దామని చెప్పినాను. బట్ మీరు నమ్మరు బాస్, టికెట్ బుకింగ్స్ చాలా అంటే చాలా తక్కువైనాయి. సో స్టిల్ ఎవరెవరు రావాలనుకుంటున్నారో, ఎవరెవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ క్యూఆర్ కోడ్ పైన మీరు మనిషికి 1000 రూపాయలు ఎంట్రీ ఉంది, మీరు క్యూఆర్ కోడ్ పైన పేమెంట్ పంపించేస్తే మీకు కన్ఫర్మ్ టికెట్ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. 2 days ముందు మీకు లొకేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట, మొత్తం వాట్సాప్ పైన. అండ్ ఎవరెవరు పంపిస్తారో వాళ్ళు పంపిస్తున్నప్పుడు ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అక్కడ మీకు నంబర్ రాసే ఆప్షన్ ఉంటుంది. మీరు మీ పేరు, మీ నెంబర్ రాసి పంపించండి. మీకు 2 days ముందే మొత్తం లొకేషన్ అంతా వచ్చేస్తుంది, కన్ఫర్మ్ మెసేజ్ వచ్చేస్తుంది మీకు. మీరు పేమెంట్ పంపించగానే 1 dayలో. అండ్ ఈవెంట్ కంటే ముందు 2 days ముందు లొకేషన్ పంపిస్తాను. కొంచెం సపోర్ట్ చూపించండి గాయస్ మన బిగ్ స్క్రీన్ ఈవెంట్ కోసం. సో ఇంకోటి, ఇప్పుడు మన అప్డేట్ గురించి మాట్లాడితే, మీరు కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు అనుకుంటా, మన రాయల్ రంబల్ కంటే ముందు వీళ్ళు ఒకటిసారి అనౌన్స్మెంట్ చేస్తుండే. ఇప్పుడు ఎంతమంది సూపర్ స్టార్స్ రాయల్ రంబల్లో అడుగు పెడుతున్నారు, వాళ్ళందరూ రింగ్లో వచ్చి నేను రాయల్ రంబల్ 30 months రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నా అని ముందే ఒకరిద్దరు ముగ్గురు ఒకప్పటి నుంచి చేస్తుండే. కానీ రీసెంట్ టైంలో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి లేదా అంటే ప్రతి ఒక్క అంటే దగ్గర 15-20 అనౌన్స్మెంట్లు అయిపోతుండే. ఒకసారి అయితే 25 వరకు అనౌన్స్మెంట్స్ ముందే అయిపోయినాయి. సో రాయల్ రంబల్ కంటే ముందు వీళ్ళు అనౌన్స్మెంట్స్ చేస్తే సర్ప్రైజ్గా ఉంటుందిరా బాబా అని మనం అనుకుంటుండే కదా. కానీ ఈసారి మీరు గమనిస్తున్నారా, ఈసారి ఇప్పటి వరకు చూడండి, ఇప్పుడు రాయల్ రంబల్కి ఓన్లీ ఒక 11-12 days టైం ఉంది, ఒక 11 days టైం ఉంది మధ్యలో. అండ్ ఇంకా ఎక్కువ అనౌన్స్మెంట్ కాలేదు, జస్ట్ కోడి రోడ్స్ రాయల్ రంబల్ అడుగు పెడతా అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిండు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాయల్ అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కొంతమంది చేయొచ్చు, బట్ మరీ అంత అనౌన్స్మెంట్ జరుగుతలేదు. లేదంటే 3 మీకు గుర్తుంటే చెప్పండి, ఎవరో రెగ్యులర్గా ఫాలో చేస్తారో వాళ్ళకి అప్డేట్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈసారి ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ ఎక్కువ అనౌన్స్మెంట్ చేయడం లేదు. సో ఇది కొంచెం బాగానే ఉంది బాస్. కానీ సౌదీ అరేబియా వాళ్ళు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే ఇంతగా నేను ఫోటో షేర్ చేసిన కదా మన రాయల్ రంబల్ది అంటే సౌదీ అరేబియా స్టేజ్. ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు, వీళ్ళు ఇంత పెద్ద బ్యానర్ ఇక్కడ పెట్టేసినారు. అండ్ దీంట్లో ఓబా ఫేమీబీ కనిపిస్తుండు, అండ్ కొంతమంది సూపర్ స్టార్స్ కనిపిస్తున్నారు. సో ఇదేంది, ముందే ఎందుకు రివీల్ చేస్తున్నారు, సౌదీ అరేబియాకి అసలు ఎందుకు ముందే చెప్పేసినారు అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ మనం క్రిస్ జెరికో గురించి మాట్లాడదాం.
మన క్రిస్ జెరికో వస్తాడని ఇలాంటి టాక్ వచ్చిండే. బట్ ఇప్పుడు ఈ మధ్యలో మనం క్రిస్ జెరికో గురించి అంత మాట్లాడలేదు. అండ్ ఎందుకు మాట్లాడతలేం, ఎందుకంటే నేను మీ అందరికి ముందే చెప్పినాను. చూడండి, క్రిస్ జెరికో కాంట్రాక్ట్ అయితే AEWతో ఫినిష్ అయిపోయింది. అండ్ అంత మంచిగా ఉంటే మన క్రిస్ జెరికో మన WWEతో న్యూ కాంట్రాక్ట్వి సైన్ ఆల్రెడీ చేసిండు అనుకుంటా. అండ్ రిటర్న్ చేస్తే మన రాయల్ రంబల్ వేస్తే మంచిగా ఉంటాయని ముందే చెప్పినాను. అండ్ ఎస్, వీళ్ళు రాయల్ రంబల్లోనే క్రిస్ జెరికో రిటర్న్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. కానీ క్రిస్ జెరికో పైన ఇప్పుడు మనకి ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారం క్రిస్ జెరికో ఇక ఎప్పుడైనా రావచ్చు అంట. నెక్స్ట్ రా కావచ్చు, నెక్స్ట్ స్మాక్ డౌన్ కావచ్చు, లేదా డైరెక్ట్గా రాయల్ రంబల్ కావచ్చు. బట్ ఇక ఎప్పుడైనా చాలా తొందరలో రావచ్చు అంట. ఇప్పుడు చాలా తొందరలో అంటే రాయల్ రంబల్కి ఓన్లీ 11 డేసే ఉన్నాయి. సో అందుకని ఇలాంటి టాక్ వచ్చింది అనుకుంటా, ఇలాంటి రూమర్ వచ్చింది అనుకుంటా చాలా తొందరలో అని. 11 డేస్లో వచ్చినా అది తొందరగా వచ్చినట్టే కదా. సో చూద్దాం ఏమవుతుందో. బట్ క్రిస్ జెరికో వస్తాడు అని ఇలాంటి టాకే వస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, సెత్ రాలెన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడని. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో మన సెత్ రాలెన్స్, నేను రెస్ల్మేనియా కంటే ముందు క్లియర్ అయిపోతే మంచిగా ఉంటుంది, మెడికల్ క్లియర్ అయితే, బట్ నేను రెస్ల్మేనియా కంటే ముందు కాననుకుంటాను ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ చెప్పిండు. అండ్ నేను మీ అందరికీ ఆ టైంలో నుంచి క్లియర్గా చెప్పేసినాను. చూడండి, ఇప్పుడు సెత్ రాలెన్స్ క్లియర్ కాను అని చెప్పిండంటే మేబీ కావచ్చు కూడా. అంటే సర్ప్రైజ్ దేనికి ఈ టైప్లో మాట్లాడతారు కదా, అంటే ఓపెన్గా రివీల్ చేయరు, మళ్ళీ సర్ప్రైజ్ ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని ఈ టైప్లో మాట్లాడాను అనుకుంటా, నేను ముందే చెప్పినాను మీ అందరికీ. అండ్ ఇప్పుడు సెత్ రాలెన్స్ పైన మళ్ళొకసారి మనకి ఒక రూమర్ వచ్చింది. అండ్ అదేంటంటే ఎస్, సెత్ రాలెన్స్ ఈ రెస్ల్మేనియా కంటే ముందే రిటర్న్ చేస్తాడు. ఇప్పుడు ఆ రిటర్న్గా మీరు రాయల్ అంటారా, లేదా మన రాయల్ రంబల్లో, లేదా ఎలిమినేషన్ చేంబర్లో, బట్ రెస్ల్మేనియా కంటే ముందు వస్తాడంట. సో తొందరగా వస్తే మంచిగా ఉంటుంది. ప్రజెంట్ WWE చాలా బోరింగ్గా నడుస్తుంది. సో సెత్ రాలెన్స్ ఇప్పుడు చాలా తొందరగా వస్తే మంచిగా ఉంటుంది. రోమన్ రేన్స్ రావాలి, ఇంకా రోమన్ రేన్స్ రాలేదు. సో వీళ్ళు తొందరగా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారు, మన సెత్ రాలెన్స్ ఇప్పుడు నెక్స్ట్ రా లేదా అంటే 1-2 వీక్స్లో రిటర్న్ చేస్తే మంచిదా, లేదా రాయల్ రంబల్ వస్తే మంచిదా, లేదా మనకు వచ్చిన ఒక రూమర్ ప్రకారం, ఫస్ట్ రూమర్ గుర్తుంది కదా ఎలిమినేషన్ చేంబర్ వరకు వస్తాడని. సో అప్పటి వరకు వస్తేనే మంచిగా ఉంటుందా, మీరేమంటారు మీ కామెంట్లు చెప్పండి. అదే అండ్ ఇదే క్వశ్చన్ మీరు నాకు అడిగితే మాత్రం ఎస్ అంటే మన సెత్ రాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్లీ క్లియర్ అయిపోవాలి చాలా ఫాస్ట్గా. ఎందుకంటే రియల్ ఇంజురీ, అది ఫేక్ ఇంజురీ కాదు, అది గుర్తుపెట్టుకోండి, రియల్ ఇంజురీ ఈసారి. సో అందుకే ఇంత టైం పడుతుంది మన సెత్ రాలెన్స్కి రానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెత్ రాలెన్స్ చాలా ఫాస్ట్గా మెడికల్లీ క్లియర్ అయిపోవాలి. అండ్ రెస్ల్మేనియా కంటే ముందు ఎప్పుడు వచ్చినా ఓకే బాస్, ఈసారి మన సెత్ రాలెన్స్ రెస్ల్మేనియా మిస్ కాకపోతేనే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్లు చెప్పండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బ్రాక్ లెస్నర్ ప్లాన్స్ ఏంది అంటే, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఈ రెస్ల్మేనియాలో అసలు ఎవరితో ఫైట్ చేస్తాడు, నిజం చెప్పాలంటే అసలు రోమన్ రేన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు, కోడీ ఎవరితో ఫైట్ చేస్తాడు, అంటే ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంది. ఓకే, చాలా పెద్ద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా పెద్ద సస్పెన్స్ ఉంది. అండ్ ఈసారి నిజంగా మజా వస్తుంది. ఎందుకంటే మనకి 2-3 సంవత్సరాల నుంచి ఏ మ్యాచ్ జరుగుతుందో క్లారిటీ ఉంటుండే. బట్ ఈసారి క్లారిటీ లేకపోతేనే అసలైనా మజా వస్తుంది. ముందే మొత్తం రివీల్డ్ అయిపోతే అంత మజా రాదు కదా. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది, సరే ఇప్పుడు రోమన్ రేన్స్ వీళ్ళందరూ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ బ్రాక్ లెస్నర్ సంగతి ఏంటంటే, బ్రాక్ లెస్నర్ కోసం పాత ప్లాన్ వీళ్ళు కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ పాత ప్లాన్ ఏందో అది మన పాత సబ్స్క్రైబర్స్ చాలా బాగా తెలుసు. మనం ఆల్రెడీ చాలా అంటే 2 సంవత్సరాల దీని గురించి మాట్లాడుతున్నాం. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్. ఎస్ బాస్, బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ వీళ్ళు రెస్ల్మేనియా కోసం ప్లాన్ చేద్దామా అని ఇలాంటి టాక్ లేచింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకా వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసో జస్ట్ బ్యాక్ స్టేజ్ ఒక టాక్ నడుస్తుంది అన్నమాట. అదే పాత ప్లాన్, అంటే 2 years బ్యాక్ నుంచే ప్లాన్స్ ఉండే. సో అదే మ్యాచ్ చేద్దామా, బ్రాక్ వర్సెస్ గుంథర్ చేద్దామా అని ఈ టైప్లో టాక్ లేచింది బ్యాక్ స్టేజ్. కానీ అదే టాక్లో ఒక్క సూపర్ స్టార్ పేరు యాడ్ అయింది. అండ్ ఆ సూపర్ స్టార్ ఓబా ఫేమి. ఎందుకంటే మీరు ఓబా ఫేమి ఫిజిక్స్ చూస్తే మీకు తెలుసు, చాలా క్రాక్గా ఉన్నాడు. అండ్ ఓబా ఫేమి వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ జరిగితే రెస్ల్మేనియాలో మంచిగా ఉంటుందా అని ఈ టైప్లో ఒక చిన్న టాక్ అయితే ఉంది బాస్.
మీరు డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ చూసినారంటే మీకు తెలిసే ఉంటుంది. అన్రియల్ వాళ్ళు చాలా క్లియర్ చూపించినారు. ఏదైనా మ్యాచ్ బుక్ చేసే ముందు బ్యాక్ స్టేజ్ ఒకరుగా ఇద్దరు కాదు, ప్రాపర్గా ఒక మీటింగ్ జరిగితే అక్కడ చాలామంది కూర్చొని ఉంటారు. అండ్ వాళ్ళందరూ ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని మాట్లాడతారు. కానీ ఎట్ ది ఎండ్ అక్కడ ట్రిపుల్ హెచ్ అంత డిసిజన్ తీసుకుంటాడు. ఇది మనకి చాలా క్లియర్లీ అర్థమైంది అన్రియల్ చూస్తే. అంటే దానికంటే ముందే మనం తెలుసు అనమాట. బట్ అన్రియల్లో ప్రూఫ్ ఉంది కాబట్టి మనం అన్రియల్ గురించి ఇందాక నేను మెన్షన్ చేసినాను. సో ఇప్పుడు చూద్దాం. ఓబా ఫేమి పేరు ఉంది. అండ్ నాకు తెలిసి బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్ ఎట్లయినా వస్తాడు. ఓకే, 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తాడు. అండ్ అదే మ్యాచ్లో మనకి హింట్ దొరుకుతుంది బాస్. మేబీ గుంథర్ అండ్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఫేస్ ఆఫ్ కావచ్చు, ప్రాబ్లం కావచ్చు ఆ మ్యాచ్లో. లేదా ఓబా ఫేమి అండ్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఫేస్ ఆఫ్ కావచ్చు ఆ మ్యాచ్లో. ఇలా మధ్య చిన్న ప్రాబ్లం కావచ్చు కదా. సో నాకు తెలిసి మనకి రాయల్ రంబల్లో చాలా హింట్స్ దొరుకుతాయని ఒక క్లారిటీ వచ్చింది బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్కి అయితే మన డ్రూ మ్యాకింటైర్ ఏదో ఒకటి వేసి, అంటే ఇక జేకబ్ ఫాట్ ఇంటరప్ట్ చేసింది కరెక్ట్, బట్ ఏదో ఒకటి వేసి ఇక మన కోడీ రోడ్స్కి ఓడిపించేసిండు డ్రూ మ్యాకింటైర్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ రీసెంట్లీ లైవ్ ఈవెంట్స్లో చాలా మ్యాచెస్ జరుగుతున్నాయి కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. అండ్ అన్ని మ్యాచెస్లో కోడీ రోడ్సే గెలుస్తుండు. డిస్క్వాలిఫికేషన్ వల్లనే గెలుస్తుండు, బట్ గెలుస్తుండు. అంటే వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు? అంటే డ్రూ మ్యాకింటైర్ వల్ల కాదని చూపించాలనుకుంటున్నారా? అసలు ఏంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైవ్ ఈవెంట్స్లో ఎక్కువ బేబీ ఫేస్ సూపర్ స్టార్ గెలుస్తారు నాకు తెలుసు. సో అందుకని మేబీ ఈ టైప్ జరుగుతుంది అనుకుంటా. బట్ ఏదో ఒకటి వేసి అక్కడ మన డ్రూ మ్యాకింటైర్కి గెలిపించచ్చు కదా, డిస్క్వాలిఫికేషన్ వల్ల అయినా సరే. సో చూద్దాం. ఇక్కడ చాలా గడబడి నడుస్తుంది లైవ్ ఈవెంట్స్లో. అండ్ లైవ్ ఈవెంట్స్ స్టోరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మెడిసిన్స్ గార్డర్లు ఉంటే ఆ మాట వేరే ఉంటుంది. బట్ నార్మల్గా లైవ్ ఈవెంట్స్ స్టోరీ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఫ్యాన్స్ మాట్లాడితే అసలు ఏంది లైవ్ ఈవెంట్స్లో కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరుగుతుంది అండ్ కోడీ ఓకే గెలుస్తుండే, అసలు ఏంది అని ఈ టైంలో మాట్లాడుతున్నారు. అండ్ అంతే కోడీ అంటే గుర్తొచ్చింది మీకు. మీ అందరూ గుర్తుండొచ్చు, లాస్ట్ ఇయర్ ఎలిమినేషన్ చేంబర్లో మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పుడు ద రాక్ అంటే వీళ్ళందరూ కలిసి ట్రావిస్ స్కాట్ ఉండి అక్కడ అటాక్ చేసినారు. అంటే మన కోడీ రోడ్స్ పైన, కోడీ రోడ్స్కి చాలా బ్లేడ్ వచ్చింది కదా. సో ఆ షర్ట్ అంటే అదంతా మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. వాళ్ళు ఏమేమో అమ్ముతున్నారు. ఎస్, వాళ్ళు అమ్ముతున్నారు. కోడీ రోడ్స్ బ్లేడ్ ఉన్న షర్ట్ ఇదంతా అమ్ముతున్నారు. అండ్ ఒక బెట్ నడుస్తుంది అన్నమాట. అంటే బిట్ చేస్తున్నారు చాలా, అంటే చాలామంది అంటే చాలా పైసలు పెట్టి అంటే అక్కడ బిట్ చేస్తున్నారు అన్నమాట. సో చూద్దాం అసలు ఇది ఎంతకు పోతుందో. బట్ కోడీ రోడ్స్ షర్ట్ ఇదంతా వీళ్ళు అంటే ఆ మూమెంట్ చాలా స్పెషల్ ఉండే కదా. ద రాక్ అంటే వీళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం, ఆత్మ సోల్ అడగడము, జాన్ సీనా హీల్ టర్న్ చేయడము. సో ఐ థింక్ అందుకనే ఇంత డిమాండ్ ఉంది అనుకుంటా ఈ డ్రెస్ పైన. సో అందుకని చాలామంది చాలా ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు. సో చూద్దాం ఎట్ ది ఎండ్ ఇది ఎంతకు పోతుందో. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అంతేకాదు ఇందాక ఏమైనా మాట్లాడినాం కదా ద రాక్ గురించి. అంటే ద రాక్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చి అంటే సోల్ అదంతా అడిగిండు. సో మీరు ఒక ట్వీట్ చూడండి మన డ్రూ మ్యాకింటైర్ది. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. డ్రూ మ్యాకింటైర్ రీసెంట్ టైంలో ఒక ట్వీట్ చేసి ఇక్కడ ఏమని రాసిండంటే, కోడీ రోడ్స్ బెల్ట్ నేను తీసుకున్నాను టిక్, కోడీ రోడ్స్ పైరో తీసుకున్నాను టిక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సూన్ అని రాసిండు కోడీ రోడ్స్ సోల్. అంటే కోడీ రోడ్స్ ఆత్మ తీసుకోవాలి అని ఇక్కడ చాలా క్లియర్ తీసుకుంటాడని రాసిండు ఇక్కడ చాలా క్లియర్లీ. సో దీని అర్థం ఏంది అంటే మళ్ళొకసారి సోల్, ఈ ఆత్మ ఇదంతా టాక్ ఎందుకు వస్తుంది? మేబీ డ్రూ మ్యాకింటైర్ అండ్ ద రాక్ కలిసి ఉన్నారా చెప్పలేము. ద రాక్ లాస్ట్ టైం వచ్చిన బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్తో మాట్లాడిండు. అండ్ వీళ్ళు నిజంగా చాలా కలిసి ఉంటారు అన్నమాట. సో ఏమైనా ఉందా? ఏమైనా కావచ్చు అంటారా? చెప్పలేము బాస్. బట్ ఇక్కడ సోల్ అని ఇక్కడ మెన్షన్ చేసిండు. సో దీన్ని మీరు లైట్ తీసుకోండి. మేబీ చెప్పలేమో డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా హింట్ ఇస్తుంది అనుకుంటా. కానీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు, ద రాక్ వచ్చినా రావచ్చు. అండ్ డ్రూ మ్యాకింటైర్, కోడీ రోడ్స్, జేకబ్ ఫాట్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అని ఆ టాక్ ఉంది కదా. సో మేబీ అప్పుడు కావచ్చు అనుకుంటా. అండ్ నాకు తెలిసి కోడీ రోడ్స్ ఈసారి ద రాక్కి సోల్ అమ్మి హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు.
అండ్ ఇప్పుడు కోడి హీల్ టర్న్ చేస్తే ఏ టైప్లో చేస్తాడు మీ అందరికి గుర్తుంది కదా. రోమన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ అంటే మరోసారి బుక్ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ట్రిపుల్ హెచ్ వద్దు, ఊకే బుక్ చేస్తే మంచిగా ఉండదు, ఫ్యాన్స్ అంతా ఇంట్రెస్ట్ చూపియర్ అని ట్రిపుల్ హెచ్ బి చెప్తున్నాడు. బట్ మీరు అదే సర్వైవర్ సిరీస్ అంటే వార్ గేమ్స్ చూస్తే ఎండింగ్లో చాలా క్లియర్లీ వీళ్ళు రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మనకి టీచ్ చేసిన వాళ్ళ మధ్యలో ప్రాబ్లం చూపించినారు. ప్రాబ్లం చూపించి ఇప్పుడు మన అందరికి టాక్ వచ్చేలా చేస్తున్నారా ఏంది వీళ్ళు ట్రిపుల్ హెచ్ వద్దంటుండని. అండ్ కరెక్టే, ఫ్యాన్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ అదే ఒకవేళ ద రాక్కి కోడి రోడ్స్ సోల్ అమ్మేస్తే అప్పుడు అదే ఒకవేళ కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఏమైనా జరిగితే ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు అది నేను రసల్ మేనియానే అని చెప్పడం లేదు, కావచ్చు రసల్ మేనియాలోవి, బట్ SummerSlam వరకు కావచ్చు. బట్ ఒక సోల్ టాక్ వచ్చింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. మేబీ ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు కోడి రోడ్స్ అప్పుడు హీల్ టర్న్ చేస్తాడు, ద రాక్ వస్తాడు హీల్ టర్న్ చేస్తాడు, అండ్ కోడి రోడ్స్ మళ్ళొకసారి ఛాంపియన్వి కావచ్చు. ఎందుకంటే సోల్ అనే టాక్ మళ్ళొకసారి వచ్చింది బాస్. లేదా మన డ్రూ మ్యాకింటైర్ ద రాక్తో కలిసి అంటే కోడి రోడ్స్ స్టోరీ లైన్లో కనిపిస్తాడు, ఆ టైప్లోవి కావచ్చు. సో ఇలాంటి టాక్ చాలా నడుస్తుంది, సో చూద్దాం. అండ్ రోమన్ రైన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒకటిసారి రాయల్ రంబల్లో వస్తారు రిటర్న్ గురించి మాట్లాడితే. సో అది చూడాలి. మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తే మంచిది, లేదా డైరెక్ట్ రాయల్ రంబల్లో వచ్చినా ఓకే. ఎందుకంటే ఇప్పుడు రాయల్ రంబల్ ఎక్కువ టైం లేదు, జస్ట్ 11 డేసే ఉన్నాయి. అండ్ బాస్ చాలా తక్కువ మంది మన బిగ్ స్క్రీన్ ఈవెంట్ టికెట్స్ కొన్నారు. సో ఎవరెవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అది QR కోడ్ పైన మీరు సపోర్ట్ చూపించచ్చు మన ఈవెంట్ సక్సెస్ చేయడానికి. ఎవరెవరు రాలేకపోతున్నారో వాళ్ళవి కావాలంటే సపోర్ట్ అని రాసైనా ఏమైనా పంపించవచ్చు. ఎందుకంటే ఈవెంట్ సక్సెస్ చేద్దాం బాస్ ఈసారి. ఎందుకంటే చూడండి లాస్ట్ టైం నేను చేసినాను, బట్ ఈసారి మీరు చేయాలని చెప్పినాను. సో మీరు చేయండి. అండ్ ఎవరెవరు రావాలనుకుంటున్నారు స్టిల్ ఆప్షన్ ఉంది, చాలా తక్కువ మంది బుక్ చేసినారు, అందుకే చెప్తున్నాను. ఎవరెవరు రావాలనుకుంటున్నారో ₹1000 ఎంట్రన్స్ ఉంటుంది ఒక మనిషికి. మన హైదరాబాద్లో ఫామ్ హౌస్లో చేస్తున్నాము. జనవరి 31 రోజు నైట్లో లైవ్ చూద్దాం, మనము అందరం కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక పెద్ద స్క్రీన్లో చూద్దాం మన రాయల్ రంబల్ లైవ్. సో కంపల్సరీ మీ సపోర్ట్ చూపించండి. QR కోడ్ పైన పేమెంట్ పంపిస్తున్నప్పుడు మీ పేరు మీ నంబర్ కంపల్సరీ రాయండి బాస్. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.